ఇక గురుకులాల్లో పరిస్థితులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేసి గడిపేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలందరూ కదిలారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి సుమారు 1000 ఉన్నాయి. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను స్వయంగా సందర్శించి పరిస్థితులను స్వయంగా అంచనా వేయాలని నిర్ణయించారు.
భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఒక హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మదిన బోన్కల్లోని గురుకులాలను సందర్శిస్తున్నారు. ఇక మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా మైలారం, గన్పూర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా మదిరిపురం తిరుమలాయపాలెంలోని గురుకులాలను తనిఖీ చేస్తున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ షేక్పేట, కొండ సురేఖ సంగారెడ్డి జిల్లా హత్నూరా, సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరేడిగుండ, తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండడుగులపల్లి, ఇక జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా గురుకులాలను సందర్శించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఏదైతే గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనను అరికట్టే దిశగానే ప్రభుత్వం ముందడుగేస్తుందనుకోవచ్చా? అంటే గత 10 ఏళ్ళు కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి సందర్భంలో కానీ తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకున్నా, ఇప్పుడున్నటువంటి ఏపీ రాష్ట్రంతో పోల్చుకున్నా, తెలుగు రాష్ట్రాలు కానీ గత ఉమ్మడి ఏపీలో కానీ ఇటు హాస్టల్ విద్యార్థులకు సంబంధించి కానీ గురుకులాల విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో డైట్ ఛార్జీలను ఇంత పెద్ద ఎత్తున పెంచినటువంటి పరిస్థితి ఇంతవరకు లేదు. ఒకేసారి 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. వాటితో పాటుగా 200% కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క డైట్ ఛార్జీలను పెంచడంతో పాటుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగలా ఇక్కడ నిర్వహించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకొరకే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులే కాకుండా సిఎస్ శాంతికుమారి కానీ లేకపోతే ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాలు కానీ, హాస్టల్ కానీ, లేకపోతే కస్తూర్బా గాంధీ పాఠశాలలకు కానీ, లేకపోతే సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్ళు కానీ, వీటన్నిటికి కూడా వెళ్ళి ఈ యొక్క పెంచినటువంటి డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఒకేసారి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగానే ఇటు ముఖ్యమంత్రి కూడా ఈరోజు చిలుకూరు, నిన్ననే అంటే ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకొని గత 3 రోజులుగా జైపూర్, ఇటు 2 రోజులు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వివిధ కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత, అదేవిధంగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా కలిసి ఇటు ఈరోజైతే ఉదయం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ యొక్క చిలుకూరు ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ విద్యార్థులతో మనం లైవ్లో కూడా చూస్తాను, ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులను, ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఇంకా హాస్టల్ విద్యార్థులకు, ముఖ్యంగా గురుకులలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా ఇంకేమేం వసతులు కల్పించాలని చెప్పేసి విద్యార్థులని స్వయంగా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గురుకులాలు స్థాపించిన తర్వాత, ముఖ్యంగా 1972లో ఆనాడు పివి నరసింహారావు ఏదైతే గురుకుల వ్యవస్థను తీసుకురావడం జరిగిందో, గురుకులాలు తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వరుసగా ఈ యొక్క గురుకులాలను అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగానే గురుకులాలు, హాస్టళ్ళు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు కానీ, మోడల్ స్కూళ్ళు కానీ, ఇవన్నీ కూడా మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఇవన్నీ కూడా ఆయా వెల్ఫేర్ సంస్థల ఆధ్వర్యంలో ఈ గురుకులాలు నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గురుకులాలను కూడా వచ్చినటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ సర్కార్ గత 10 ఏళ్లలో విధ్వంసమైనటువంటి గురుకుల వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తున్నది. గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని భవనాలకు కూడా ఎక్కడ కూడా అద్దె చెల్లించకపోవడం కానీ, లేకపోతే ఇరుకు మురుకు గదుల్లో ఉండడం కానీ, పాత మిల్లులు, రైస్ మిల్లులు లాంటి లేకపోతే ఫంక్షన్ హాల్ లాంటి వాటిల్లో ఈ యొక్క విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఆ యొక్క గత ప్రభుత్వ విధానాల వల్లనే ఈరోజు కూడా ఇప్పటికీ విద్యార్థులు ఇటు ఎలకల దాడి కానీ, లేకపోతే వివిధ పాములు, ఇవన్నీ కల్తీ ఆహారం, వాటన్నిటికి సంబంధించినటువంటి టాయిలెట్ లేకపోవడం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిలుకూరులో ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధిరలోని బోనకల్లో, అదేవిధంగా ఇటు
ఖమ్మంకి సంబంధించినటువంటి మరో ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాపాలెం తన నియోజకవర్గంలోని పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాపాలెం మాదిరిపురంలో, అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటు ఖమ్మంలో, వారితో పాటుగా సీతక్క ఆదిలాబాద్లో, మెదక్లో కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్లో, పొన్నం ప్రభాకర్ షేక్పేట్లో, ఇట్లా దుద్దిల శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ భూపాలపల్లి నియోజకవర్గం జిల్లాలో ఈ యొక్క ఒకేసారి కూడా పెంచినటువంటి 40% పెంచినటువంటి డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి కామన్ డైట్ను కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 8 లక్షల మంది గురుకుల విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క మెనూ అమలు కావడంతో విద్యార్థులకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఒకేసారిగా 40% డైట్ ఛార్జీలు పెంచడంతో ఈ యొక్క ఇప్పటికే తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఒక విద్యార్థికి అంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి గతంలో ఉన్నటువంటి 950 డైట్ ఛార్జీని ఇప్పుడు 40% పెంచడంతో అది 1330 అయింది. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు గతంలో 1100 ఉండే అది ఇప్పుడు 1540కి అయింది డైట్ ఛార్జీలు పెంచడంతో. దాంతోపాటుగా ఇంటర్ నుంచి పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు 1500 నుండి 2100 కూడా ఈ యొక్క రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరొక వైపు 75 రూపాయలు ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కూడా 275 వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఆయా తరగతిలో. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.